అందరికీ శనార్థులు ఎట్టున్నారులా అందరు మంచుకున్నారుగా ఇక ఎప్పటి లెక్కన ఇయ్యాల కూడా ధమాకా దుమ్ముదులిపే ఆర్తలతో ఈ రాజమల్లు మీ తానకు వచ్చిండు వార్తలు ఓడిసిపోయేదనక స్కిప్ కొట్టకుండా చూడండి అప్పుడే మనకు బరాబర్ ధమాకా దుమ్ముదులిపే ఆర్తలు సమజైతాయి అన్నట్టు మీరు మన మెగా9 టీవీ ధమాకా దుమ్ముదులిపే ఆర్తలను సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా ఛానల్కు అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ సూతం పెట్టుండ్రి ఇంకా మనం లేట్ చేయొద్దు జప్పున మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తలను సూర్యేద్దాం పాండ్రి ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫర్ల మీద ఆఫర్లు ఇత్తనే ఉన్నది బంపర్ ఆఫర్లను ప్రకటన చేస్తున్నదయ్యా కూటమి సర్కారు ఇక మళ్ళేం ఆఫర్ తెచ్చినవయ్యా మా కోసానికని ధమాకా దుమ్ముదులిపే ముచ్చట్లల్లానంటే చంద్రాల సారు ఆటో డ్రైవర్ల కోసానికని చెప్పి మహిళల కోసానికని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచన చేసిండు ఆ ఆలోచన నేను ఇట్లా చెప్పుకుంటా పోతే ఎట్లా వార్త పురాగా చూస్తేనే మీకు కూడా సమాజవుతుంది ఇక రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు మహిళల కోసానికని చెప్పి సీఎం చంద్రాల సారు ఒక శుభవార్తను చెప్పిండయ్యా ఆటో డ్రైవర్ల కోసానికని చెప్పి ఆగస్టు 15న ఆర్థిక సాయం అందిస్తామని కూడా చెప్పుకుంటా వచ్చిండు ఇంకట్లనే మహిళలకు అదే రోజున పిరీల బస్సు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల టైంలో హామీ ఇచ్చే కదా చంద్రాల సారు ఆ ముచ్చట్లల్లో కూడా చెప్పుకుంటా వచ్చిండు పక్కాగా మేము పిరి బస్సును ఆగస్టు 15కి స్టార్ట్ చేయబోతున్నామని ఇక ఈ హామీని నెరవేర్చేందుకు శత విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు వేసే దిశగా ఏడాది పాలనలో అమరావతి సెక్రటరియట్ వెనుక భాగంలో సమావేశాన్ని నిర్వహణ చేసిందయ్యా ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనుల గురించి అని చెప్పి చాలా కీలక విషయాలని చెప్పుకుంటూ వచ్చిండు అక్కడికి వచ్చినటువంటి అధికారులకు దిశా నిర్దేశాలను సుతం చేసిండయ్యా ఇక సమాజంలో ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి పేదలు ఇంగింత పేదరికంలోనే కూరుకొని పోతున్నారు పైసలున్నోళ్ళు ఇంకా పెద్ద పైసవంతులుగానే మారుతున్నారు గ్రామాలల్లో మనతో పుట్టినోళ్ళు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారు అసొంటోళ్ళ కోసం సమాజం అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నా ఆ తీరుగానే మీరు కూడా ఆలోచన చేయండి బిల్ గేట్స్ ఆయన సంపాదనలల్లో 99% పైసలను సమాజానికి ఇస్తున్నాడని చంద్రాల సారు కితాబిచ్చుకుంటా వచ్చిండు పేదలకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలి అప్పుడే వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి వస్తారు పేదలను ఆదుకునేందుకు P4ను తీసుకొచ్చిన ఇలా ధనికులు పారిశ్రామికవేత్తలు అధికారులు కూడా భాగస్వాములు కావాలని చెప్పి చంద్రాల సార్ పిలుపునిచ్చుకుంటా వచ్చిండు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటోళ్లకు చాలా రకాల రాయితీలు ఇస్తున్నాం వెనకబడ్డ జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టినామని చెప్పుకుంటూ వచ్చిండు ఈ మీటింగ్లల్లో చంద్రాల సారు ఇక ఏదేమైనా ఈ మీటింగ్లో మాత్రం చాలా ఈశాలని చెప్పుకుంటూ వచ్చిండు చంద్రాల సారు ఇప్పుడున్న తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉన్నది రాబోయే రోజులల్లో దానికి 10 అయ్యేటట్టుగా మనం కృషి చేయాలి లేనోళ్లకు అండగా ఉండాలి పేదలకు ఆపన్న హస్తం మనం కావాలన్నట్టుగా చంద్రాల సార్ చెప్పిన మాటలు అక్కడ ఉన్న అధికారులను మేల్కొల్పేటట్టు చేసినాయి ఏదేమైనా కానీ చంద్రాల సార్ చేస్తున్నటువంటి పనితీరు మీదనైతే ప్రతి ఒక్కరు పొగడతలతో ముంచెత్త పట్టినరయ్యా ఇక బనకచెర్ల నీళ్ళ పంచాయతీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గత కొన్ని ఏళ్ల సంధి కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల సంధి ఈ గొల్లెన్స్ అప్పుడే నీళ్ళ పంచాయతీ నడుతున్నారు కదా ఇక ఈ ముచ్చట్లలో రేవంత్ రెడ్డి సారు కీలక ప్రకటన చేయబోతున్నాడట ఇక తెలంగాణ సర్కారు చేసినటువంటి ఆలోచనకు ప్రతి ఒక్కరూ ఔరా అని అనబట్టిండ్రు ఇక బనకచెర్ల ఈ వాదంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నదనే చెప్పాలి లీగల్ చర్యలకు కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచనలు గట్టిగానే చేస్తున్నదట అధికారులకు ప్రభుత్వం ఆదేశాలను సుతం జారీ చేసిందట ఇక ఇవాళ ఇరిగేషన్ అధికారులతోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పెద్దగానే సమీక్షలు నిర్వహణలు గట్టిగానే చేసిండయ్యా లీగల్ ఫైట్ చెయ్యనికే సుతం రోడ్డు మ్యాప్ను జప్పున రెడీ చెయ్యాలని చెప్పి కూడా అధికారులకు దిశానిర్దేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పకడ్బందీ ప్రణాళికతోని మనం ముందరు పోవాలని ఆలోచనలతోనే అధికారులకు ఆర్డర్లు సుతం చేసిండట చట్టపరంగా బనకచెర్లను అడ్డుకుంటామని చెప్పి ఉత్తమ కుమార్ రెడ్డి సారు గట్టిగానే చెప్తున్నాడు ఈ నెల 30న ప్రజాభవన్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కూడా చెప్పుకుంటా వచ్చిండు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ పునరుద్ధరణకు NDSA కన్సల్టెంట్ గా వ్యవహారం చేస్తున్నది సత్వరమే నాగార్జున సాగర్ల పూడికతీతకు ఆదేశాలను సుతం ఇచ్చినాం ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో SLBC పనులను కూడా పునరుద్ధరణ పనులను
స్టార్ట్ చేసినామని ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఈ మీటింగ్ లో ఘంటాపదంగా అక్కడికి వచ్చినటువంటి అధికారులకు దిశానిర్దేశాలు ఇచ్చుడే కాదు, ఈ బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ఏదైతే ఉన్నదో గట్టిగానే మనం చర్యలు తీసుకోవాలి, మనం ఇట్లా ఊకొని సపరదాకా మనం మాట్లాడుకుంటే కాదు, అసలు ముచ్చటేందని పురాగా బట్టబయలు చేసేటట్టుగానే మనం మాట్లాడాలి, మనం ఏ విషయంలో కూడా తగ్గొద్దు, తెలంగాణకు న్యాయం జరిగేటట్టుగా ఈ బనకచెర్ల వివాదం మీద మనం చెక్కు పెట్టాలనే ఆలోచనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉన్నాడన్న టాక్ అయితే గట్టిగానే నడుతున్నది. మరి అధికారులతోటి సమీక్షలు సమావేశాలు దిశానిర్దేశాలు గట్టిగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అయితే చేసిండు. మరి తర్వాత ఈ బనకచెర్ల వివాదం ఏ టర్నింగ్ తీసుకుంటుందో చూద్దాం. ఈ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు మాకు తెలుసు, ఈ చంద్రబాబు దగా పాలనను మేము ఎండగడతాం, ఈ చంద్రబాబు ఏమేం చేస్తున్నాడో అవినీతులన్నీ మేము బయట పెడతాం, ఈ కూటమి సర్కారును బట్ట బయలు చేస్తామని చెప్పి జగనాల్ సార్ ఒక మాస్టర్ ప్లాన్తోని ముందరకు పోయేటట్టుగా ఆలోచన చేసిండట. ఆగ్గో ఉన్నట్టుండి జగనన్న ఏం ఆలోచన చేసిండు, గంతగానం అసలు కూటమి సర్కారును ఇరకాటంలో పెట్టే అనే డౌట్ అని మనం మీకు కొట్టింది కదా, నాకు కూడా కొట్టింది, అందుకనే వార్త తెచ్చిన చూద్దాం పాండ్రి. ఇక వైఎస్ఆర్సీపీ విస్తృతంగా సమావేశాలు గట్టిగానే నడిపిస్తున్నదయ్యా. ఇక ఆ పార్టీ పెద్ద అయినటువంటి జగనాల్ సారు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు గట్టిగానే ఎత్తున్నాడు. ఏ మాత్రం తగ్గేదేలే అనుకుంటా ముందరికి పోయే ప్రయత్నాలు షురూ చేసిండయ్యా జగనాల్ సారు. ఇక ఇంట్లో భాగంగా ఎన్నికల టైంలో చంద్రబాబు సారు చాలా గ్యారంటీలు ఇచ్చిండు కదా, ఇక ఇచ్చిన గ్యారంటీలు హామీల పని ఎందాక వచ్చిందని చెప్పి నిలదీసే పని ముందరేసుకున్నారు జగనాల్ సారు. ఇక అంతేకాకుండా ఈ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పురాగా చేసుకున్న సుత ఇంకా అమలు చేయకపోవటాన్ని, పబ్లిక్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవటాన్ని పబ్లిక్లని ఎండగట్టేటట్టుగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే పేరుతోని చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేసుకుంటా ఇక చంద్రాల్ సార్ను ముద్దాయిగా మందిలో నిలబెట్టేందుకు 5 వారాల పాటు బృహత్తర కార్యక్రమం అంటే అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండయ్యా జగనాల్ సారు. ఇక ఇందుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఆలోచన చేసి QR కోడ్ను కూడా ఆవిష్కరణ చేసిండయ్యా. వీటన్నిటిని ఏదైతే కూటమి సర్కారు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని అలా చేర్చేటట్టుగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర ఆఫీస్ ఉన్నది కదా, అందులో అయినటువంటి మీటింగ్ లా పెద్ద ఎత్తున చాలా మంది అధికారులతోని నాయకులతోని కార్యకర్తలతోని జగనన్న అభిమానులతోని సమావేశమైన వైఎస్ జగన్ సారు కీలకంగా మాటలు గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతున్నది, ఇంకా గింత తక్కువ టైంలలో ప్రభుత్వం మీద గింత వ్యతిరేకత ఏ స్థాయిలో వచ్చిందో మనం ఏనాడు చూడలేదు, చూడబోము కూడా. ఇంకా అంత తక్కువ కాలంలోనే గింత దారుణమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ఈ కూటమి సర్కారును మనం ఎండగట్టాలి, ఎదురీదాలి, వాళ్ళు చేసే పనులను మనం తిప్పికొట్టాలని గట్టిగానే కార్యాచరణకు రూపాంతరం చేసిండట జగనాల్ సారు. గింతగానం వ్యతిరేకతను కూటమి సర్కారు మూటగట్టుకుంటుంటే ఈ వ్యతిరేకతల మధ్య పబ్లిక్ మంచి చేయాల్సింది పోయి పబ్లిక్ ను తప్పుదో పట్టిస్తున్నాడు ఈ చంద్రబాబు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ తో పాటు అణచివేతను మనం కల్లారా చూస్తున్నాం. రెడ్ బుక్ పాలన కల్లారా మనకు కనబడుతున్నది. గత వైఎస్ఆర్సీపీ అంటే మన పాలనలో ప్రభుత్వం పబ్లిక్ మధ్యన మనం మంచి సఖ్యతతోని మిగిలినాం. మనం 5 ఏళ్ల పాలనలలో ఎటువంటి వివక్షను చూపించలేదు. మనం అనుకున్నట్టుగా ఇచ్చిన హామీల ప్రకారం పబ్లిక్ పథకాలు అందేటట్టు సమర్థవంతంగా నెరవేర్చినాం. ఆ ఘనత శిర్పు వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉన్నది. తరతమ మన అనే భేదాలను చూడకుండా అందరికి పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి అందేటట్టు చేసినాం. కానీ ఇప్పుడు నడుతున్నది ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం. వాళ్ళు విచ్చడవిడిగా అన్యాయాలు చేస్తున్నారు అని చెప్పి ఇట్లా 1 కాదు 2 కాదు అబ్బో కూటమి సర్కారు మీద నిప్పులే జరగబట్టిండయ్యా జగనాల్ సారు. కాకపోతే జగనాల్ సారు మీటింగ్ పెట్టి అన్ని ముచ్చట్లు మంచిగానే చెప్పిండు కానీ చూసినోళ్ళు మాత్రం ఇది ఇన్నోళ్ళు మాత్రం మరి ఉన్నట్టుండి గీనాదం ఎందుకు ఎత్తుకుంటున్నావయ్యా, నీ బండి చక్రాల కింద పడి నలిగి జీవి తీసుకున్నటువంటి సింగయ్య మరణాన్ని పక్కదో వట్టించేతందుకేనా అని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు. ఇక జనరల్గా అన్నం అనేది ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు అనుగుణంగా నడుచుకుంటారు. ఒకరు ఇష్టారాకులు తింటే ఒకరు స్టీల్ పళ్ళలు తింటారు, ఇంకొంతమంది అల్యూమినియం కంచాలలో సుతం తింటుంటారు కదా. గిట్ల తినుడు పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఒక బీజేపీ లీడర్లు తిన్న కంచం మీద ఇప్పుడు పెద్ద పంచాయతీ నడుతున్నది, దేశ రాజకీయాలను కుదిపేస్తున్నదయ్యా ఇప్పుడు వీళ్ళ తిన్న అన్నం ముచ్చట్లల్లా. గో ఏమా లీడరు ఏమా కథ ఏమా పల్లెం పంచాయతీ అంటారా, వార్త తెచ్చిన కదా చూద్దాం పాండ్రి. ఇక మహారాష్ట్రలో ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు మీద ఒక కొత్త వివాదం అయితే ఎలుగులకు వచ్చింది అయ్యా. ప్లాటినం జూబ్లీ సమావేశాన్ని అయితే ఒకటి ఏర్పాటు చేసింది. ఇక బొంబాయిలో విధాన భవన్ కాంప్లెక్స్ లో 2 రోజుల పాటు అయ్యే ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా సార్ స్టార్ట్ చేసిండు. ఇక ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది పెద్ద అతిథులు అయితే హాజరు పడ్డారు. ఇక ఈ ముచ్చట్లల్లో అతిథులకు విలాసవంతమైనటువంటి భూవను వడ్డియాలని చెప్పి హోటల్లో వెండి ప్లేట్లల్లో పెద్ద
ఖర్చు మొత్తంలో వడ్డన చేసిల్లయ్య బువ్వను. ఇక ఈ ఫోటోలు బయటకు వచ్చుడుతోని వివాదానికి దారితీసింది. అతిథులు ఒక్కొక్కరికి 550 చొప్పున కిరాయికి తీసుకున్నామని చెప్పి వెండి డిన్నర్ పల్లెంలల్లో 5,000 ఇలువైన భోజనాన్ని అడ్డించినామని చెప్పి మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపణ చేస్తున్నది. ఇక ఈ సందర్భంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఇటువంటి టైంలల్లో గింత ఖర్చు పెట్టి ఎండి పల్లెంలల్లో అతిథులకు వడ్డించుడంటే అబ్బా ఎందుకు చెయ్యాలి ఈ పనులు? రాష్ట్రం అవతల పాలైతుంటే మీరు ఎండి పల్లెంలల్లో బువ్వ తింటారా? విలాసమైన విందును పెట్టుకుంటారా? దీనికోసానికని చెప్పి దగ్గర 27 లక్షల రూపాయలను ఖర్చు చేస్తారా? ఇదంతా ఉదా ఖర్చే కదా అని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చింది. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకు పని పాట ఏం లేదు. మేము ఎండి పల్లెలలో తిన్నామని చెప్పి చెప్తున్నారు కదా, అసలు అవి వెండి పల్లెలే కాదు, వెండి పూతతోని చేసిన ప్లేట్లు అయినా మీకు దండం పెడితే పూత పోసిన ఎండి ప్లేట్లల్లా మేము బువ్వ తింటే దాన్ని ఎండి పల్లెలని 5,000 ఖర్చు అయ్యిందని 27 లక్షల ఖర్చు పెట్టినామని గిసొంటి గుడ్డగాల్చి ముఖం మీదేసే మాటలు బంధు పెట్టుండయ్యా కాంగ్రెస్ లీడర్లారా అని చెప్పి గట్టిగానే బీజేపీ లీడర్లు కూడా కౌంటర్లు కామెంట్లు ఎత్తున్నారు. మా ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టుండ్రు అయ్యా, మీకు మేముంటాం, మీకు కావాల్సిన సవలతులు ఏం కావాలో చెప్పులు మేము ఇస్తాం, మీరు ఎక్కడెక్కడ ఏ కంపెనీని పెట్టాలనో నేనే చెప్తున్నా రాసుకుంటారు అని చెప్పి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తల కోసానికని చెప్పి సూచనలు చేసిండు చంద్రాల సారు. చంద్రాల సారు చెప్పిన మాటలన్నిటికీ ప్రతి ఒక్కరూ ఔరాన పట్టినరు. కాకపోతే మళ్ళా ఒకవేళ జగనన్న పార్టీ కనుక ఏపీలో అధికారం చేత పడితే అన్న డౌట్ అనుమానాలు కూడా అక్కడికి వచ్చినటువంటి పెట్టుబడిదారులకు వచ్చిందట. దీని గురించి చంద్రాల సార్ ఏమని క్లారిటీ ఇచ్చిందనే డౌట్ అనుమానమే కదా, చూద్దాం పాండ్రి. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సీఎం చంద్రాల సార్ బంపరాపర్ ప్రకటన చేసిండయ్యా. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాలలో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి కూడా పారిశ్రామికవేత్తలకు చంద్రాల సారు మీటింగ్లో హామీ చేసుకుంటూ వచ్చిండు. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చంద్రాల సార్ ఇగో ఇట్లా కీలక ఉపన్యాసాన్ని చెప్పుకుంటూ వచ్చిండు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ఫిక్కీ ప్రతినిధులకు ఈ సమావేశానికి హాజరైన వివిధ కంపెనీలకు చెందిన యాజమాన్యులకు సీఎం సారు ఈ మాటను వివరంగా వివరించుకుంటూ వచ్చిండు. అట్లనే సర్కారు ప్రాధాన్యతలు ఏమేమి ఏ రంగాల మీద ఉన్నాయనే ముచ్చటను కూడా క్లియర్ కట్ గా వాళ్ళ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసిండు చంద్రాల సారు. పాలసీ మేకర్ గా పేదరికం లేని సమాజాన్ని భావి తరాలకు అందించుడే మా లక్ష్యం. ఈ సందర్భంగా పేదలకు ధనవంతులకు మధ్య అంతరాలను తగ్గించాలి. గత 5 ఏళ్ల పాలనను పెట్టుబడిదారులు మర్చిపోయిండ్రు. ఈ భూతం మళ్లీ రాదని పెట్టుబడిదారులకు ఎటువంటి భయాలు లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చని చెప్పి భరోసా ఇచ్చిండయ్యా చంద్రాల సారు. పెట్టుబడులు మొదలుకొని రాజకీయాల వరకు, చరిత్ర మొదలుకొని భవిష్యత్తు అంచనాల వరకు ఇట్లా ఒకటా రెండా చాలా అంశాల మీద చంద్రాల సారు ఆయన అంతరంగాన్ని పారిశ్రామికవేత్తలతోని అక్కడికి వచ్చిన వాళ్ళతోని గట్టిగానే పంచుకున్నాడయ్యా. రాష్ట్రంలో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రాల సార్ మాట్లాడిన మాటలకు ప్రతి ఒక్కరైతే మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా సర్కారు ప్రణాళిక బద్దంగా పని చేస్తున్నది. ముఖ్యంగా వెనకబడ్డ ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేటట్టు పాలసీలను చేస్తున్నాం. వెనకబడ్డ ప్రాంతాల పరిశ్రమలు నెలకొల్పేటట్టు కంపెనీలకు ఎక్కువ ప్రోత్సాహకాలను మేము ఇవ్వబోతున్నాం. ఉత్తరాంధ్ర రాయలసీమలలో పెట్టుబడులు పెట్టండి. రాయలసీమ ప్రాంతంలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, హైటెక్ ఇండస్ట్రీస్, ఏరోస్పేస్ రంగాలకు అనువుగా ఉంటుంది ఆ ఏరియా. అక్కడేమైనా పెట్టుబడులు పెడితే రండ్రయ్యా పెట్టుకోండి, మేము సవలతులు ఇస్తాం, మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. ఇక ఉత్తరాంధ్ర జిల్లా సంగతికి వస్తే గూగుల్ వంటి సంస్థలు రాబోతున్నాయి. అట్లనే విశాఖ కేంద్రంగా సీ కేబుల్ వేయబోతున్నాం. సింగపూర్ విశాఖకు సీ కేబుల్ ఎత్తున్నారు. ఇక ఈ ప్రాంతాలలోనేమో కెమికల్, ఫార్మా, టూరిజం, స్టీల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టనీకే మీకు చాలా ఈజీగా ఉంటుంది, అనువుగా ఉంటుంది. వచ్చి పెట్టుకోవచ్చు, మేము మీకు మస్తు సపోర్ట్ చేస్తాం. ఇక గోదావరి జిల్లాల ముచ్చటకొస్తే ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అవకాశం ఉంటుంది. ఇక అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలల్లో ఏఐ, క్వాటమ్ వ్యాలీ, ఇన్నోవేషన్ వంటి అంశాల మీద ఫోకస్ పెడుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో మీకు సులువైన అనువైనటువంటి ప్రాంతాలలో పెట్టుబడులు మీకు ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ పెట్టుండ్రి. రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెయ్యుండ్రి, మీరు అభివృద్ధి చెందుండ్రి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుడు ద్వారా ప్రభుత్వానికి సంపద సృష్టి మీ ద్వారా అవుతుంది. ఆ సంపదను పేదలకు సంక్షేమ రూపకంలో అందించుండ్రి. ప్రభుత్వాధినేతగా పేదరికం లేని సమాజాన్ని భావి తరాలకు మేము అందిస్తున్నాం. మా ఆలోచన అదే, మా సంకల్పం అదే, మా చిత్తశుద్ధి అదే, మా ముందున్న ఏకైక లక్ష్యం అదే అని చెప్పి చంద్రాల సారు ఖరాఖండిగా చెప్పుకుంటూ వచ్చిండయ్యా. అక్కడికి వచ్చినటువంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఇంకా అనేక మంది అధికారులకు. ఏదేమైనా చంద్రాల సారు విజనే విజన్, చంద్రాల సారు ఆలోచన అని చెప్పి మస్తు మంది కితాబులు ఇవ్వబట్టిండ్రు. ఇప్పుడు చంద్రాల సారు పారిశ్రామిక రంగాల పెద్దలతోని మాట్లాడిన ఈ మాటల్లో
మా రెడ్ బుక్ పేరింటనే ఒక్కొక్కరికి దడ అవుతున్నది, గుండెలలో గూడ్స్ రైలు ఉరుకుతున్నాయి. మా రెడ్ బుక్ అంటే గంత పవర్ ఉన్నది, మేము ఇంకా తెరిస్తే మీ బతుకులు మొత్తం బస్టాండ్ అయితే మీ షిట్టాలన్నీ బయట పెడతామని నారా లోకేష్ సార్ అన్న మాట ఇప్పుడు పెద్ద సంచలనానికి దారితీసింది. మరి యాడన్నాడు, ఎవరితోనన్నాడు, ఎందుకు అన్నాడు వార్త చూద్దాం పాండ్రి. రెడ్ బుక్ పేరింటేనే వైసీపీ లీడర్లకు గుండెల దడ గూడ్స్ రైళ్లు ఉరుకుతున్నాయ్యా అని ఎవరన్నారు ఎరకైనా ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ గట్టి కౌంటర్ అయ్యబట్టిండు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటన చేసిన సందర్భంగా చెప్పిన మాటలయ్యా నారా లోకేష్ సారు. ఇక ఈ మీటింగ్ వచ్చినటువంటి నారా లోకేష్ సార్ కు తెలుగు మహిళలు ఆరతిచ్చి ఘనంగా స్వాగతం పలికిల్లు. తల్లికి వందనం అమలు చేసినట్టు అనుకున్నట్టు పబ్లిక్ ల పథకాలను నెరవేర్చినందుకు మీకు శనార్థులు అనుకుంటా మహిళలు ధన్యవాదాలు చెప్పిల్లు నారా లోకేష్ సార్ కు. ఇక వాళ్ళట్ల శనార్థులు ఎప్పుడుతోని నారా లోకేష్ సార్ కూడా రియాక్ట్ అవ్వకుండా పిల్లలను చదివించేందుకు ఏ తల్లి కూడా అవస్థలు పడొద్దనే తల్లికి వందనాన్ని మేము అమలు చేసినామని చెప్పి నారా లోకేష్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. వైసీపీ లీడర్లు మహిళలను కించ వరిసేటట్టు ఎట్లా మాట్లాడుతున్నారో మనం చూసినాం. వాళ్ళ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. కూటమి సర్కార్ల మహిళలను గౌరవించే పరిస్థితి ఉంటది, పెద్దపీట మహిళలకే ఎత్తాం. రాబోయే రోజులల్లో అతి తొందరలల్లా బళ్ళల్లా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెడతాం. సమాజంలో మార్పు రావాలి, మహిళలు మాట్లాడే విధంగా వాళ్లకు తగిన స్థానాన్ని కల్పించాలి, విధానాలు మార్చాలి. ఈ చట్టాలు పైసలతోని అటువంటి మార్పులు రావు. బ్రాహ్మణి సహకారం లేకపోతే నేను ఏమీ చేయలేను. ఇక ఇయాల్టి పద్ధత సమాజంలో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా మహిళలతో మాట్లాడే తీరులో కూడా చాలా మార్పులు రావాలని మంత్రి నారా లోకేష్ సారు కీలక మాటలే చెప్పుకుంటూ వచ్చిండు అక్కడికి వచ్చినటువంటి అమలక్కలతోని. ఇంక అంతనే కాదు, ఈ మీటింగ్లలో ఇంకొక మాట కూడా చెప్పుకుంటూ వచ్చిండు. రెడ్ బుక్ పేరింటేనే వైసీపీ లీడర్లు గజ వణికిపోతున్నారు. సమాజంలో మార్పులు చట్టాలతోనే పైసలు పంచుడుతోనే వస్తుందని వాళ్ళు భావన చేస్తున్నారు. కానీ కూటమి సర్కారు అట్లా ఆలోచన చేస్తలేదు. ఒక మంచి నడవడికతోనే ఏదైనా మనం సాధ్యం చేసుకోగలుగుతాము, అభివృద్ధిని సాధించగలుగుతాం. ఏదేమైనా కృష్ణా జిల్లా మచిలీపట్నానికి వచ్చినటువంటి నారా లోకేష్ సార్ కైతే ఘన స్వాగతం చెప్పిండ్రయ్యా అమ్మలక్కలు. అద్భుతమైనటువంటి మీటింగ్ తోటి లోకేష్ సార్ మాట్లాడుతున్న మాటలకు ప్రతి ఒక్కరు కితాబులు ఇచ్చుకుంటా నాయనను మించిన కొడుకు అనుకుంటా, నాయన బుద్ధులను పునికి ఉచ్చుకున్నాడు అనుకుంటా చంద్రాల సార్ కొడుకైనటువంటి నారా లోకేష్ సార్ కు మస్తు కితాబులు ఇవ్వబట్టినరయ్యా. ఏదేమైనా కానీ ఈ మధ్య కాలంలో ఈ రెడ్ బుక్ ముచ్చటనే వైసీపీ లీడర్లు గట్టిగానే ప్రతి మీటింగ్లలో చెప్తున్నారు ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తున్నదని. కానీ నారా లోకేష్ సార్లు ఏం చెప్తున్నారనంటే మేము అసలు ఇంకా రెడ్ బుక్ జోలికే పోలేదు. ఒక్కపారి మేము రెడ్ బుక్ ఓపెన్ చేసినామా మీ వైసీపీ సిట్టా మొత్తం బట్ట బయలుతుంది. మా గసొంటి కక్షపూరిత రాజకీయాలు మేము చేయము, ఏపీ అభివృద్ధి కోసమే పాట పడతామని చెప్పి నారా లోకేష్ సార్ సుతం క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చిండు. ఇక టీడీపీ మాజీ మంత్రి అయినటువంటి దేవినేని ఉమా సార్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడు. ఎటువంటి జోడాలల్లో గొల్లెం సాపలలో ఇరకడన్న టాక్ ఆయన మీద ఉన్నది కదా. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన మీద ఒక గాసిపు గట్టిగానే గిర్రా తిరుగుతున్నది. ముఖ్యంగా వైసీపీ పార్టీలకు టీడీపీని ఈడిచి దునుకుతున్నాడన్న మాట ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరు డైలమాలో పడే పరిస్థితి ఏర్పడ్డదాగో. ఉమాసారు టీడీపీకి గంత పానంగా ఉంటాడు కదా, గంత నమ్మిన బంటులు ఎక్కువ మనిషి ఉన్నట్టుండి వైసీపీలకు ఎందుకు దునుకుతున్నాడు వార్త తెచ్చిన చూద్దాం పాండ్రి. ఇక మాజీ మంత్రి ఉన్నాడు కదా పెద్ద మనిషి దేవినేని ఉమా మహేశ్వరరావు సారు. ఆ సారు టీడీపీలకించి అవతల పక్క పార్టీ ఉన్నది కదా వైఎస్ఆర్సీపీ పార్టీ, అందులో దుంకబోతున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో చర్చలు రచ్చలు గట్టిగానే నడుస్తున్నాయి. ఆగో ఎందుకయ్యా ఉన్నట్టుండి గంతగనము దేవినేని సార్కు కోపం ఎందుకు వచ్చింది టీడీపీ మీద అనంటే 2024 ఎన్నికల్లో సీటు రాకపోవడంతో పాటు పార్టీలో తగిన ప్రాధాన్యం ఆయనకి ఇస్తలేరట. దీంతో చాలా అసంతృప్తిగా ఉన్నట్టు పక్క పంటోళ్లతో బాధపడుకుంటున్నాడట దేవినేని సారు. అందుకే టీడీపీలకించి అవతల దునికి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్టుగా వార్తలు అయితే ఈయన పడుతున్నాయి. ఇక దేవినేని సారు పార్టీ మారతారనే ప్రచారంతో ఏపీ రాజకీయాలలో రసవత్తరమైన ఆసక్తికరమైన చర్చలు గట్టిగానే నడుతున్నది. ఇక పార్టీ మారుతున్నాడు అన్న ముచ్చట్లల్లా దేవినేని సార్ కూడా రియాక్ట్ అవ్వకుండా వచ్చిండు. సోషల్ మీడియా వేదికగా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం పడ్డదయ్యా. పబ్లిక్ 11 సీట్లకు బుద్ధి చెప్పిన ఈ వైసీపీ జగన్ బ్యాచ్ ఫేకు ప్రచారాలను మానతలేదు. నీ పార్టీ ఉనికి కాపాడుకునుడు కోసం గింతలా దిగజారుతావానయ్యా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు ఏడాది సుపరిపాలన తీరుతోని జగన్ వెన్నుల వణుకు సురువైంది. ఇటువంటి తప్పుడు మాటలు మానకపోతే 2029లో కూడా వైసీపీ సింగిల్ సీటు గెలుచుకునుడు కూడా కష్టమే. తస్మాత్ జాగ్రత్త, ఇక నుంచైనా మందిని మత్మరిచ్చే మాటలు బంధు పెట్టుండ్రని చెప్పి దేవినేని సార్
సార్ కూడా గట్టిగానే ట్వీట్ చేసుకుంటూ వచ్చిండు. మరి ఒక పక్కనేమో దేవినేని సార్ పార్టీ మారుతారనే టాకు గట్టిగానే వినబడుతున్నది, ఇంకో పక్కన ఈయన ట్వీట్ చేసిండంటే ఇంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది మాత్రం ఇప్పటికైతే పబ్లిక్ ఏం తెలవక డైలామాలను అయితే గట్లనే ఉండబట్టిండ్రు. అయినా ఏందో ఏమోనోళ్ళ మనకు మాత్రం ఏం తెలుసు, ఈ రాజకీయంలో ఎప్పుడు ఏ చిరానా ఏ టైంలో ఏమైతుందో ఎవ్వరు చెప్పలేరు. ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు ఈ రాజకీయంలో అనేది జగమెరిగిన సత్యం. మరి ఇప్పుడైతే కరాఖండిగా నేను ఓనని చెప్తున్నాడు. మరి రాబోయే రోజులల్లో మళ్ళీ ఏమన్నా ఆలోచన గిన్నె ఏమన్నా చేస్తాడా అనే కామెంట్లు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. బీజేపీకి జగను దత్తపుత్రుడు, గంతగనం రచ్చ అవుతుంటే కూటమి సర్కార్ ఏం చేస్తున్నది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది, నిద్రపోతున్నదా అని గట్టిగానే గరానికి రాబట్టింది షర్మిలక్క. ఇంకా అంతేనే కాదు, జగన్ అన్న మీద కూటమి సర్కార్ మీద ఇద్దరికి కలిపి మిక్సీల గుండ్రంగా గిర్రా తిప్పినట్టే స్పీడ్ను పెంచిందయ్యా షర్మిలక్క. మరి గంతగనం షర్మిలక్క ఎందుకు గరానికి వచ్చిందో వార్త చూద్దాం పాండ్రి. ఇక జగనాల్ సార్ యాత్రను గట్టిగానే చేసిండు కదా, మొన్నట్ల ఎంత రసాభాసగైంది, ఎంత రచ్చకు చర్చలకు దారితీసింది. జగనన్న ఎన్ని కేసులలో ఇరకాల్సిన పరిస్థితి ఏర్పడ్డదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వేల మందితోని ఆయన చేస్తున్న యాత్రలను నిషేధం చేయాలి, అతన్ని రోడ్ల మీద తిరగనియ్యొద్దు, పకడబంది కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూటమి సర్కార్ తీసుకోవాలని చెప్పి ఏపీసీసీ అధ్యక్షురాలు ఉన్నది కదా పెద్దక్క షర్మిల మేడం, ఆ మేడం చెప్పుకుంటా వచ్చింది అయ్యా. ఇక గుంటూరులో మీడియాను ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో మాట్లాడుకుంటా షర్మిలక్క మాజీ సీఎం జగనాలు రెంటలపాడు పర్యటనలో జరిగిన సింగయ్య మూతి మీద రియాక్ట్ అవ్వకుండా పోలీసుల తీరు మీద మత్తు గరానికి రాబట్టింది. కారు కింద పడి సింగయ్య అట్లా జీవి తీసుకునుడు జగన్ నిర్లక్ష్యంతోనే అది అయ్యింది. పోలీసుల వైఫల్యం పురాగమనకు కళ్ళకు కొట్టినట్టు కనబడుతున్నది. అసలు ఈ జగన్ పర్యటనకు ఇచ్చిందే సిరుపు 5 బండ్లు, 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తే వేల మందిలే జగన్ యాత్ర చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, జనాన్ని కొన్నట్టు పోలీసులను కూడా కొంటున్నాడేమో నాకు అర్థమైతలేదని పెద్ద ఆరోపణ చేసిందయ్యా. వేల మందితోని యాత్రలా వస్తుంటే పోలీసులు అసలు ఉన్నారా, ఏం చేస్తున్నారు? హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా, నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది, నిద్రపోతున్నదా? కానీ మేం మాత్రం నిరసన చేస్తానంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారు, మమ్మల్ని కట్టుదిట్టం చేస్తారు, మమ్మల్ని మొత్తం కాలు చేతులు కట్టేసినట్టే మెసలకుండా చేస్తుంది ఈ కూటమి సర్కారు. మరి ఇప్పుడు జగనాల విషయంలో ఎందుకట్ట నిర్ణయాలు తీసుకోలేకపోతున్నది? ఎంతసేపు ఏడాది పాలనలల్లా మేము మంచి చేసినాం చెప్పి చంద్రబాబు చెప్పుకొని దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నదని చెప్పి ఎద్దేవా చేసుకుంటా వచ్చిందయ్యా. కొంచెం కారెడ్డాలు కూడా గట్టిగానే ఆడబట్టింది. మీరు చేసింది మంచి కాదు, ఓట్లేసిన పబ్లిక్ ని నిండా ముంచిల్లని చెప్పి మస్తు గరానికి రాబట్టింది. ఏడాదిలా 1,50,000 కోట్ల అప్పులు చేసుడు మంచిదా? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీల పేరుతోని 32,000 కోట్ల కరెంటు బిల్లులు భారం మోపితే ఏడాదిలో మీరు 17,000 కోట్ల కరెంటు బిల్లుల భారం పబ్లిక్ మీద మోపుడు మంచిదా? వైఎస్ఆర్ ప్రవేశపెట్టినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్లను నిర్వీర్యం చేసిల్లని చెప్పి గట్టిగానే విమర్శలు గుప్పించిందయ్యా కూటమి సర్కార్ మీద. అసలు ఎన్నికల టైంలలోనే P4 ఎందుకు చెప్పలేదని కూడా సూటిగా ప్రశ్నలు వేసింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీలు, బీజేపీ తొత్తులుగా మారిండ్రని చెప్పి మస్తు గరమవుడే కాదు, ఏ రేంజ్ లో ఫైర్ కావాలనో గా రేంజ్ లో ఫైర్ అయిందయ్యా. ఇక ఇయాల్టికి జగన్ బీజేపీకి దత్తపుత్రుడేనని కూడా ఇంకొక పెద్ద మాటనే చెప్పింది షర్మిలక్క. బీజేపీ ఎదురొడ్డి నిలబడే సత్తా, దమ్ము, ధైర్యం సిర్పు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని చెప్పి కరాకంటిగా బల్ల గుద్దినట్టు చెప్పబట్టింది షర్మిలక్క. ఇక జగను జనాలను నిలువున ముంచుతున్నాడు, మోసం చేస్తున్నాడు, తండ్రి ఆశయాలకు తూట్లు ఒడుతున్నాడు. బాపట్ల జిల్లా చీరాల నిర్వహణ చేసిన జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఇగో ఈ మాటలన్నీ షర్మిలక్క మాట్లాడుకుంటా వచ్చింది. వైఎస్ఆర్ మద్దతుదారుల సానుభూతితోని అధికారం చేతబట్టిన ఈ జగను మోదీకి దత్తపుత్రుని లెక్క వ్యవహారం చేస్తున్నాడు. వైసీపీ హయాంలో ప్రత్యేక హోదాను గాలి కొదిలేసిండని చెప్పి విమర్శలు గట్టిగానే గుప్పించింది అయ్యా. ఇక జగన్ మోదీకి గులాంగిరి చేసిండు, నిత్యం పబ్లిక్ కోసం పనిచేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీనని చెప్పి కారాఖండిగా చెప్పింది షర్మిలక్క. కాంగ్రెస్ అత్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తప్ప ఏ పార్టీ ఏపీలో అధికారంలో ఉన్నా పబ్లిక్ పని ఖతమే అని కూడా అనుకుంటా వచ్చింది. ఏదేమైనా షర్మిలక్క మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది, జగన్ అన్నకు మింగుడు వడని ముచ్చట లెక్కనే మారుతున్నది. కాకపోతే ఇంకొక టాక్ కూడా గట్టిగానే నిలబడుతున్నది, జగనన్న వదిలిన బాణం జగనన్నకు ఈ తీరులా కూర్చుతుందని చెప్పి జగనన్న కూడా జీవితంలో ఊహన చేయలేదేమో కదా అనుకుంటా కూడా కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు. మరి షర్మిలక్కనైతే చెప్పాలనుకున్నదంతా చెప్పింది, కానీ మరి దీని మీద జగనాల్ సార్ కానీ లేకపోతే కూటమి సర్కార్ కానీ రియాక్ట్ కావాలి కదా. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రం ఏం తెలుసు. మన ధమాగా దుమ్ము దులిపే వార్తలలో అప్డేట్ వచ్చేంత వరకు మనం కూడా చూద్దాం. అగ్గో
ఈ వార్త ఇప్పుడు వచ్చింది చెప్పుడు మర్చిపోయాను చూడుండ్రు చెప్పున. ఈ మధ్య కాలంలో మనసులో పోకడ ఎట్లా పోతున్నదో, వాళ్ళు తినే తిండిలో ఉంటున్నదా, చూసే ఓటీటీలు ఉంటున్నదా, లేకపోతే తిరిగే సావాసంలో ఉంటున్నదో తెలియదు గాని ఎవరు ఎట్లా ఏ టైంలో ప్రవర్తన చేస్తారో తెలియకుండా నెరి అధ్వానంగా తయారవుతున్నారు. అగో ఏమయ్యా గాంతగా నమ్ముచ్చట మన దమకాల దుమ్ము దులిపే దాంట్లో అంటే, తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో అయినటువంటి ఈ సంఘటన ఒక అక్క చేసిన అలచలు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ముక్కున ఏలేసుకునేటట్టే చేస్తున్నది. ఇక మరి గంతగనం ఏం చేసిందా ఈ అక్క అల్చలు పురాగా చెప్పు వార్తానంటే, ఇక నాగులపల్లి శంకరపల్లి మార్గ మధ్యంలో రైలు పట్టాల మీద ఓ అక్క కారు నడుపుడు. అరే ఏందక్క నువ్వు ఇట్లా రోడ్డు మీద పోవాల్సిన బండిని తీసుకొచ్చి రైలు పట్టాల మీద కించి నడిపిస్తున్నావు ఏమా కథ అని చెప్పి అడ్డం పోయినోళ్ళను కత్తి పట్టుకుని బెదిరింపులకు గట్టిగానే దిగిందట. ఇంక అంతనే కాకుండా ఈ అక్క జరంతా కిక్కులో ఉన్నదని కూడా అంటున్నారయ్యా ఈమెను దగ్గర పట్టి చూసినోళ్ళు. ఇక ఈ అక్కను ఆపుదామని ఎంతగానం ట్రై చేసినా సుతం ఈ అక్క శివం ఎత్తినట్టే ఎట్లా పడితే అట్లా రంకెలేసుకుంటా గాయ గాతర చేసిందట. అక్కడ ఉన్నోళ్ళను ఆగమాగం చేసేసరికి పరిశానలో పతంగులు ఎగిరేసేంత పని అయ్యింది. మరి ఉన్నట్టుండి అక్కకు మరి రోడ్డు మీద కార్లు నడిపి బోరే కొట్టిందా, లేకపోతే ఏం అవ్వ రోడ్డు మీద కారు ఎంత నడిపేది సీదా పాటల మీద నడిపితే డైరెక్ట్ గా ఈ ట్రైన్ ట్రాక్ పట్టుకుంటే చక్కగా ఏ బొంబాయికో బెంగళూరుకో పోవచ్చు అనుకున్నదో తెలియదు కానీ మొత్తానికైతే ఈ అక్క రైలు పట్టాల మీద కారు నడిపింది. ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే షేక్ చేస్తున్నదయ్యా. మొత్తానికైతే ఈ అక్కను అదుపులకు తీసుకుని రైల్వే పోలీస్ ఆఫీసర్లు అయితే గట్టి చర్యలకే రెడీ అయ్యిందట. ఎందుకంటే ఇది ఒక ఉన్మాదం కిందికే వస్తుంది. రైలు పట్టాల మీదకించి నువ్వు అట్లా కారు నడుపుకుంటా పోతే ఒకవేళ కాని ప్రమాదం ఏమన్నా అయితే ఎంతమంది పానాలు గాల్లో కలిసిపోతే గా మాత్రం సోయి లేకుండా మైండ్ అదుపు తప్పి ఉన్నావా అని చెప్పి గట్టిగానే ఈశారణ చేత పట్టిల్లట రైల్వే పోలీస్ శాఖ పెద్ద ఆఫీసర్లు. అబ్బా మొత్తానికైతే ఈ ధమాకా దుమ్ముదులు పేర్తలను ఈ రాయమల్లు తెచ్చిన కాడికి పురాగా ఒడిసగొట్టిల్లు ఒడిసిపోయేదనక మీరు సుతం చూసిల్లు. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు పేర్తలతో నేను అత్తనే ఉంటా, యాడికి పోను. మన ఛానల్కు మంచి ఆదరణ చేస్తున్నారు అన్నట్టు మన మెగా 9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. కింద ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్స్ పెడతారు మీరు దేవుళ్ళు.